పూర్వం ఒకసారి మృకండు అనే ఋషి తన భార్య మరుద్వతితో కలిసి నివసించేవాడు. వారు ఇద్దరూ భగవాన్ శివుడికి పరమభక్తులు. కాని వారికి సంతానం లేదు. వారు శివుని పూజించి సంతానం కోసం ప్రార్థించారు. శివుడు ప్రత్యక్షమై అన్నాడు, మీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు జ్ఞానవంతుడు, భక్తిశ్రద్ధలతో ఉంటాడు. కాని కేవలం 16 సంవత్సరాల వయస్సు వరకే జీవిస్తాడు. ఆ దంపతులు అటువంటి కుమారుడినే కోరుకున్నారు. కొంతకాలం తర్వాత మార్కండేయుడు జన్మించాడు. చిన్న వయస్సునుంచే అతడు శివారాధనలో తలమునకలయ్యేవాడు. ప్రతిరోజూ శివలింగం ముందు ప్రార్థించేవాడు. మార్కండేయుడు 16 సంవత్సరాల పూర్తయ్యే రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీసేయడానికి వచ్చాడు. మార్కండేయుడు భయపడి కానీ నమ్మకంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుని పాఢన భాషంన అద్వారిశాంతిగా పాలేయవాడు. వెంటనే శివలింగం విరిగిపోతే పరమేశ్వరుడు కోపంతో బయటకు వచ్చాడు. నా భక్తుడిని తాకేందుకు నీకు ధైర్యమా అని యమునిపై తన త్రిశూలం విసిరి అతన్ని శిక్షించాడు. మార్కండేయరిని కాపాడి శివుడు ఆశీర్వదించి అన్నాడు,